నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి బ్యాక్ టు హైదరాబాద్. ఈ న్యూస్ నాకు కూడా వింతగా అనిపించింది, కానీ దీంట్లో చాలా స్పెక్యులేటివ్ టర్మ్స్ ఉన్నాయండోయ్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం పనిచేసింది. ఈ విషయం అందరికీ తెలిసింది. ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ఒక పండితుడిని తన దగ్గర పంపించారంట. ఏంటంటే, నానా జమోరే, నీకు గ్రహాలు అంతగా అనుకూలించట్లేదు, నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడే చాలా చక్రాన్ని తిప్పావు నాన్న, నేనే ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్పి అప్పుడు నేమ్ ప్లేట్ కూడా హైదరాబాద్లో నేను ప్రిపేర్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం అని మర్చిపోయారా? 151 స్థానాలు గెలుస్తామని విజయసాయిరెడ్డి కూసిన కోత ఎగ్జాక్ట్గా 151 స్థానాలు వచ్చి గెలిచిన పార్టీ మన జమోరే వైకాపా. సో జమోరే ఏపీ సీఎం అన్న బోర్డు ఇక్కడ చేయించుకున్నాడు, ఇక్కడి నుంచి గెలిచాడు. కాబట్టి నువ్వు హైదరాబాద్లో ఉండటం మంచిది అని చెప్తే ఐపాక్ టీం చెప్పిన పండితుడు వాటరిని జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాడంట. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్, ఇంకోటి ఏం నడుస్తుందంటే జమోరే పైన కేసులు ఉన్నాయి. లాస్ట్ టైం జమోరే ఇక్కడ కోర్ట్ హియరింగ్కి వచ్చినప్పుడు అబ్బో జగన్కి ఇంత ఫ్యాన్స్ అంత ఫ్యాన్స్ అంటే నా బొంద, అక్కడ ఫ్యాన్స్ ఎవ్వరు లేరు అని చెప్పి రియలైజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారంటే అని చెప్పి రియాక్షన్స్ ఇచ్చారు. జమోరేకి ఇప్పుడు కోర్టుకు రెగ్యులర్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ తరుణంలో జమోరే హైదరాబాద్లో ఉండటం మంచిదేమో అనుకుని డిసైడ్ అయ్యి అందుచేతను షిఫ్ట్ అవుతాడు అనేది రెండో రీజను. మూడో రీజన్ ఏంటో తెలుసా? పాదాల మీద నడిచే పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి నేను నడిచేస్తాను వచ్చేస్తాను అని చెప్తాడు కదా, దానికి ప్రిపరేషన్గా ఇప్పటి నుంచి హైదరాబాద్లో ఉండి కమ్యూనికేషన్ ఈజీ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటం ఈజీగా వెళ్ళిపోవచ్చు బై రోడ్ అని చెప్పి ఆలోచనతో జమోరే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాడు అని థర్డ్ ఉంది. ఫోర్త్ చాలా సిల్లీ అండి, నవ్వకండి. ఇదివరకు అంటే ప్రభుత్వ ఖర్చుతో 3 కోట్ల ఎగ్ పఫ్ఫులు తిన్న మన జమోరే, ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిన మన జమోరే లండన్కి వెళ్ళిపోతాడు, మధ్యలో వైఫ్ని షాపింగ్కి దింపుతాడు, మళ్ళీ పికప్ చేసుకుంటాడు, పిల్లల్ని వెళ్ళి కలవడానికి కూడా మనమే డబ్బులు కట్టాం, గుర్తుందా? ఏపీ ఖజానా నుంచి. ఓకే, సో జమోరే అప్పుడు తిరగడానికి ప్రజల డబ్బు ఉంది. తర్వాత మామూలుగానే ఎకానమీ ఫ్లైట్స్లో అందరితో పాటు ప్యాసింజర్స్తో కూర్చుని సెల్ఫీలు ఫోటోలు ఇస్తున్నాడు. అవన్నీ ఇంకా గిట్టుబాటు అవ్వవు, ఈ ఖర్చు అంతా నా మెత్తి మీద తడిచి మోపుడవుతుంది, ఇంటికి వెళ్ళినాళ్ళకి ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వడు జమోరే అన్న బ్రాండ్ నేమ్ బయట గట్టిగా ఉంది. ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఉన్న విచిత్రం ఏంటంటే ఎక్కడన్నా ప్రజలు డబ్బుతో తింటారు తప్ప వాళ్ళ డబ్బుతో రూపాయి ఖర్చు పెట్టడు, పరమ పిసినారి అని చెప్పి బయట రూమర్ ఉంది. సో ఈ రూమర్ని బేస్ చేసుకుని ఈ యలహంక నుంచి నేను సీరియస్గా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి కొంపకు రావటం నా వల్ల కావట్లేదు, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అని నిమిత్తం నేను హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడని ఇదొక రీజన్. అన్నిటికంటే లాస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మీకోసం సేవ్ చేశాను. ఇక్కడ ఈంతని బ్రదర్, సొంత బ్రదర్ కంటే ఎక్కువైన బ్రదర్, ఆణిముత్యమైన బ్రదర్ మిస్టర్ కల్వకుంట్ల ఉన్నారు కదా. సో మిస్టర్ కల్వకుంట్ల అండ్ తెలంగాణ జాతిపిత కేసీఆర్తో కూర్చుని సంభాషించుకుని అసలు ఇరు రాష్ట్రాల్లో ఎలా మళ్ళీ పవర్లోకి వచ్చి నలిబిలి చెయ్యాలి ప్రజల్ని అని చెప్పి ప్లాన్ వేసుకోవటం ఈజీగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి యాక్చువల్లీ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అండి. ఎందుకన్నాడు పాపం కేటీఆర్ అప్పుడు ఇతని గురించి నాకు తెలియదు, కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరూ చాలా వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఈ గుడ్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ హైదరాబాద్లో కలిసి ఇక్కడ కూర్చుని రాజకీయాలు మంత్రం చేసి ఇక్కడ రేవంత్ని అక్కడ చంద్రబాబుని ఎలా తొక్కేయాలనే ప్లాన్లు వేసుకోవడానికి రోజు హోంవర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటాడంట. ఇన్ని వార్తల మధ్యలో ఒక్కటైతే నిజం ఉంది, జమోరే హైదరాబాద్కి వచ్చేస్తున్నాడు. బాయ్ బాయ్ యలహంక. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఉంటాడు? ఆల్రెడీ ఇల్లు వివాదంలో ఉంది. ఆ ఇల్లు కూడా తన సొంత ఇల్లుని చూపించుకోవట్లేదంట. 2 కంపెనీలకు అది ఆల్రెడీ ఇచ్చేసి దాంట్లో అద్దె కొట్టినట్టు చూపించుకుంటాడంటే పసిబిడ్డ. సొంత ఇల్లు కూడా అద్దెకు చూపించుకునే బ్యాచ్కి వచ్చారంటే ఇంకేమనాలి? ఇవన్నీ నేను కూడా ఇక్కడ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది న్యూస్ చెప్తున్నా మీకు. సొంత ఇల్లు కాదంటే ఇంకా అది జగన్మోహన్ రెడ్డికి, కానీ ఎవరో పేరు మీద 2 కంపెనీల పేరు మీద పెట్టాడంటే వాటికి అద్దె కడతాడంట. ఇలా మన పరిస్థితి. చీపితే మొత్తం 2 రాష్ట్రాలంతా చాపేంత చరిత్ర ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. సో జమోరే హైదరాబాద్ షిఫ్టింగ్ పక్కా, ఐపాక్ టీంల కోసం రన్ చేయడం పక్కా, ఆ పండితుడు వెళ్ళి మాట్లాడడం అందులో వాస్తవం ఉంది. జైలుకి ఇక్కడ కోర్టులకు తిరగాలి కాబట్టి ఇది కన్వీనియంట్గా సుఖం. అండ్ ఇక్కడ మిస్టర్ కల్వకుంట్ల అండ్ జమోరే ఇద్దరు కూర్చొని మీటింగ్లు పెట్టుకుని సంభాషించుకుని ఏం చేయాలి అనే విస్తృత చర్చలు చేసుకోవడం కూడా ఈజీ. అండ్ ఈ పాదయాత్ర చేసినప్పుడు చూద్దామండి, ఇప్పటి నుంచి డిస్కషన్ ఎందుకు దానికి. సో ఏ రీజన్ కరెక్ట్ అయి ఉంటుంది మీ అందరి దృష్టిలో? ఖచ్చితంగా ఒపీనియన్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.